హిందువుల మనోభావాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. శ్రీవారి లడ్డూపై కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కల్తీ లడ్డూలో పూటకో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ మీదనే కాకుండా శ్రీశైలం లడ్డూల్లో కెమికల్స్ వాడుతున్నారు అంటూ సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుడ్డు మాంసం కలిసిందని స్టైల్ కలిసిందని చెప్పి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఎటువంటి జంతు కొవ్వులు కలవలేదు, ఎటువంటి పంది కొవ్వు కానీ, ఆవు కొవ్వు కానీ, లేదంటే పిస్సాయిల్ కానీ, పంది మాంసం కానీ ఏది కూడా కలవలేదు, ఇది శుద్ధ అబద్ధం అని చెప్పి చెప్పడం జరిగింది. ఫ్లెక్సీ వివాదంలో మన అంబటి రాంబాబు గారు మరి అక్కడ వెంకటేశ్వర స్వామికి పూజలు చేసేదానికి వెళ్ళినప్పుడు ఆయన అడ్డగించి మరి ఆయన్ను దుర్భాషలాడి మరి ఆయన యొక్క కాన్వాయ్ మీద దాడి చేసి మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా కొంత స్లిప్ కావడం జరిగింది. ఆవేశంతో కొంత మాటలు స్లిప్ కావడం జరిగింది. తర్వాత ఆయన నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా అన్ని ఉండాల్సింది కాదు, నాది తప్పే అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ యొక్క రాంబాబు గారిని ఇంటి మీద దాడులు చేసి ఆయన ఇంటిని తగులబెట్టి